షూటింగ్లు చేసుకుందాం, మీరు కాపురాలు కూడా వైజాగ్కి రండి అని చెప్పని జగన్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు కదా. వెంటనే చిరంజీవి గారు స్పందించి స్థలం కూడా కొనుక్కున్నారు కదా. ఏమాట కాబట్టి చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల సోదర వాత్సల్యం, తమ్ముడు వాత్సల్యంతో ఉండేవారు. ఆ రోజు ఉన్నారు. ఈయన కూడా మా అన్న అన్నట్టుగానే ఆయన కూడా ఉన్నారు. ఇన్వైట్ చేయగానే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఇద్దరు కలిసి స్థలం కొనుక్కున్నారు వైజాగ్లో. గవర్నమెంట్ ఇచ్చేదే ఉందిలే, మనం కొనుక్కుందాం, ఊరికి ఎవరో ఒకటి మాట అంటాడు, చిన్న చిన్న వాళ్ళకి స్థలాలు వస్తే పర్లేదని అని చెప్పి చిరంజీవి గారు స్పందించారు. ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళని వాడుకోవటం తప్పితే ఏనాడన్నా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డా? నాడు రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే, సినిమా ఇండస్ట్రీని వాడుకోవటం తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉపయోగపడ్డాడు సినిమా ఇండస్ట్రీకి అని అంటున్నాను. సినిమా వాళ్ళని ప్రచారానికి వాడుకోవటం, సినిమా వాళ్ళని అడ్వర్టైజ్మెంట్లు తయారు చేయడానికి వాడుకోవటం తప్పితే ఏ రోజు ఏం జరిగింది? నాడు తండ్రి కానీ నేడు కొడుకు కానీ సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడితే ఇంత కామినేని శ్రీనివాసును బాలకృష్ణ కలిసి ఇంత అసహ్యంగా మాట్లాడతారా? ఇంత నీచంగా మాట్లాడతారా? మరొకసారి చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇట్లాంటి పాపాత్మల నోళ్ళు మూయించడానికి, నోట్లో గడ్డి పెట్టడానికి మీరు ఇండియాలో లేకపోయినా విదేశాల నుంచి స్పందించి మీరు పెద్ద మనసుతో మీరు ఉత్తరం రాసినందుకు, ఈ ప్రపంచానికి జరిగిన నిజాల్ని తెలియచెప్పినందుకు